రీమన్ కమిటీ ద్వారా మీరు సెలక్షన్స్ అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ మిమ్మల్ని టెస్టులు పెట్టడం, మళ్ళీ మీకు ఒక జాబ్ గ్యారంటీ ఉందా లేదా, ఈ సంవత్సరం మేము ఉంటామా లేదా లిస్ట్లో, లేకంటే కొత్త వాళ్ళని తెచ్చుకుంటారా? ఈ కన్ఫ్యూజన్ ఎట్లా చూస్తారు? గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? సమాన పనికి సమాన వేతనం అనేసి న్యాయస్థానాలు కూడా చెప్తున్నాయి. ఎందుకు మరి గవర్నమెంట్ నిర్లక్ష్యం వహిస్తుంది అనుకున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్స్ సుమారు 1942 మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు ప్రతి సంవత్సరము త్రీమెన్ కమిటీ ద్వారా ఇలా ఎన్నో డబుల్ డిగ్రీలు చేసి నెట్టు సెట్టు పిహెచ్డి ఉన్నప్పటికీ కూడా త్రీమెన్ కమిటీ ద్వారా ఎన్నికయ్యి ఆ సంవత్సరం పాటు మొత్తం కూడా అన్ని వర్క్స్ చేసి క్లాసెస్ చెప్పి అన్ని వర్క్స్ చేసి రిజల్ట్ కూడా గుడ్ రిజల్ట్ తెచ్చిన తర్వాత కూడా తీరా ఈ సమ్మర్ వెకేషన్స్ తర్వాత మీరు లేరు, ఓన్లీ మీ అకాడమిక్ ఇయర్ అయిపోయిందని చెప్పి వాళ్ళు ప్రభుత్వం కానీ కమిషనరేట్ వాళ్ళు కానీ వాళ్ళు ఇలా చేతులు దులుపుకునే పరిస్థితి చేస్తున్నారు. కానీ మేము ఒకటి డిమాండ్ చేసేది ఏంటంటే, ఇలా ప్రతి సంవత్సరం త్రీమెన్ కమిటీ పెట్టడం ద్వారా ఇలా మానసిక క్షోభం మేము అనుభవిస్తున్నాం. ఇలా జూన్ 2 నుంచి ఇలా కళాశాలలు ఇలా ఆన్మానిక్ ఇలా స్టార్ట్ అయినాయి. ఇప్పటి వరకు ఇలా కాలేజీల్లో స్ట్రెంత్ ఈరోజు మా వల్ల ఇలా వస్తుంది, మేము కన్విన్సింగ్ చేయడం వల్ల వస్తుంది. కానీ ఇలా పిల్లలు ఫోన్లు చేసి, సార్ మా క్లాసెస్ జరగట్లేదు, ఇలా మాకు లెక్చర్స్ రావట్లేదు, మీరు ఎప్పుడు వస్తారని చెప్పి మా పిల్లలు గతంలో మేము పనిచేసిన మా పిల్లలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. అందుకు మేమేం చెప్తున్నామంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒకసారి త్రీమెన్ కమిటీ ద్వారా మేము ఎంపిక చేసినప్పుడు మళ్ళీ మాకు క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు మేము సెలెక్ట్ అయినప్పుడు మాకు మళ్ళీ ఇంటర్వ్యూస్ కొత్తగా పెట్టి మళ్ళీ మేము నోటిఫికేషన్ వస్తే మరి మేము అప్లై చేసుకొని మళ్ళీ యథావిధిగా మాతో పాటు కొత్తగా వచ్చిన వాళ్ళతో మళ్ళీ మేము పోటీ పడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మేము హర్షిస్తలేము. కాబట్టి దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనరేట్ గారు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా ఇలా జూనియర్ కాలేజీలో ఆటోమేటిక్గా కంటిన్యూయేషన్ రెన్యువల్ ఇస్తున్నారు, గురుకులాల్లో కూడా కంటిన్యూయేషన్ రెన్యువల్ ఇస్తూ ఉన్నారు. మరి కేవలం ఒక డిగ్రీ కాలేజీలో ఒక గెస్ట్ లెక్చర్స్ మాత్రమే ప్రతి సంవత్సరము ఎందుకు మీరు నోటిఫికేషన్ ఇచ్చి త్రీమెన్ కమిటీ ద్వారా ఇలా చేస్తున్నారో మాకు అర్థమయ్యట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారు దగ్గర విద్యాశాఖ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా అడగదలుచుకున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరంటే మాకు గౌరవం ఉంది, మీరు కూడా ఎన్నికల నోటిఫికేషన్లో ఖచ్చితంగా మేనిఫెస్టోలో మీరు మా బాధలను అర్థం చేసుకుని పొందుపరచడం జరిగింది. మేము కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఆటో రెన్యువల్ అనేది చేస్తాము, ఖచ్చితంగా కంటిన్యూయేషన్ చేస్తాము, కన్సల్టెంట్ పే అనేది ఖచ్చితంగా చేస్తాము, మీకు గౌరవంగా వేతనంగా ప్రతి ఒక్క గెస్ట్ డిగ్రీ కాలేజీలో పనిచేసిన వ్యక్తికి 55,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో పొందుపరిచారు. కాబట్టి మీరు మా అందరి యొక్క దీవెనల ద్వారా మీరు అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని మేము అమలు చేయమంటున్నాం. అదే కానీ ఇలా మామూలు ఇలా జూన్ జూలై ఇలా నడుస్తూ ఉంది. ఎన్నో 2,000 మంది ఫ్యామిలీస్ కుటుంబాలు ఇలా విధిన పడ్డాయి. ఆర్థికంగా శోభం మేము తీవ్రంగా అనుభవిస్తున్నాం. కాబట్టి దయచేసి స్పందించి తక్షణమే మాకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా మేము భావిస్తూ ఉన్నాం.